ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతి. ఉభయ సభల ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా డిక్లేర్ చేయబడింది. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షాతిక రేఖల మధ్యన వాళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులైతే ఈరోజు వారి ఆనందానికైతే హద్దులు లేవనే చెప్పాలి. ఎందుకనంటే దాదాపుగా 33,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు త్యాగం చేసి, అలాగే 1600 రోజులు వారు ఉద్యమం చేసి సాధించుకున్న ఈరోజు రాజధానిగా అమరావతి నిలబడింది. దీంతో వారందరూ కూడా మా త్యాగాలకి ఫలితం దక్కింది అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆనందాలను అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ సభల్లోని కూడా అమరావతి బిల్లు ఆమోదం పొందింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 10 రాజకీయ పార్టీలు, 17 మంది ఎంపీలు మరి ఆమోదం తెలపగా ఒక వైసీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే ఇక్కడే పూర్తి స్థాయిలో వైసీపీ యొక్క వైఖరి ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు అని ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక మాటలో చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ఈరోజు మనం చూసుకుంటే కనుక లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు, మరి ఆర్జేడీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. ఒక వైసీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. అయితే మరో విషయం ఏంటనంటే జగన్ ఏదైతే గత 5 ఏళ్ళు కూడా ఒక విమర్శనాస్త్రాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద, అంటే టీడీపీ పార్టీ మీద ఆయన విమర్శిస్తూ వచ్చారో అది ఈరోజు ఆయనకి భస్మాసుర హస్తంగా మారింది అని ప్రధానంగా విమర్శలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. ఎందుకనంటే 3 రాజధానుల పేరు చెప్పి ఒక విధ్వంసానికి ఆయన తెరలేపారు. 3 రాజధానులు అన్నవి ఇంకా పూర్తిగా పరిసమాప్తం అయిపోయింది. 3 రాజధానుల కథ పూర్తిగా ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి మాత్రమే. ఇది చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఇక మీదట ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి జరగాలనంటే అమరావతి కేంద్రంగా అన్ని పనులు ఇక నుంచి జరుగుతాయి అన్నది ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఈ బిల్లుకు సంబంధించి ఉభయ సభలో ఆమోదం తెలిపిన తర్వాత ఇది కేంద్ర కేబినెట్లో చర్చకు వెళ్తుంది. కేంద్ర కేబినెట్ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పూర్తి స్థాయి ఆమోద ముద్రతో, అంటే రాజముద్రతో అమరావతి మన ముందుకు వస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని రైతులు చాలా ఆనందోత్సాహాల్ని వాళ్ళు ఈరోజు తెలపడం జరిగింది. ఎందుకనంటే గత 5 ఏళ్ళు తమ మీద అనేకమైన కేసులు పెట్టి ఉద్యమాల్ని అణిచివేసే విధానంలో ఒక రకమైన విధ్వంసకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము. వాటిలన్నిటి నుంచి కూడా ఈరోజు బయటకు వచ్చాం. పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరిగి మరి